అమ్మ కిచెన్కి స్వాగతం. బ్రెడ్ బోండా తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకుని దానిలో కొన్ని స్లైసెస్ తీసుకుని ఇలా బ్రౌన్ కలర్ లేయర్ని మొత్తం తీసేయాలి. చూసారు కదా, ఇలా చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ లేయర్ని తీసేయాలి. ఇవన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. పెద్ద సైజు ఆలుగడ్డలు 4 ముందుగానే ఉడికించి పొట్టు తీసుకుని స్మాష్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం 1/2 టీ స్పూను, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూను, సన్నగా తరిగిన కరివేపాకు, ఇంగువ చిటికెడు, గరం మసాలా 1/2 టీ స్పూన్, డీప్ ఫ్రైకి సరిపడా నూనె, తగినన్ని నీళ్లు, పోపు కోసం ఆవాలు, జీలకర్ర. పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ఆలుగడ్డని ముందుగానే కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని పైన పొట్టు తీసి ఇలా స్మాష్ చేసుకోవాలి. ఈ స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని కూరలాగా తయారు చేసుకోవాలి. బోండాలోకి స్టఫింగ్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కాక కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇందులో కొంచెం పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు ఒక 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఇంగువ ఒక చిటికెడు, సన్నగా తరిగిన కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. ముందుగా స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ ఆలుగడ్డకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీనిలో ఎక్కువ ఆయిల్ వేయకూడదు. ఆల్రెడీ ఇది ఆయిల్లో డీప్ ఫ్రై అవుతుంది కనుక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ ఆయిల్ వేయకూడదు. దీనిపై కొద్దిగా గరం మసాలా వేయాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. ఎర్రకారం కొద్దిగా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వేసుకుని ఇదంతా బాగా కలియబెట్టాలి. చూసారు కదా, ఇలా బాగా అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇది రెడీ అయిపోయింది కదా, ఇది పక్కకు పెట్టుకుని ఇది చల్లారాక చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. చూసారు కదా, ఇందాక తయారు చేసి పెట్టుకున్న ఆలుగడ్డ కూర చల్లగా అయిపోయింది. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఆలుగడ్డ మిశ్రమం మొత్తం ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక ప్లేట్లో కాసిన నీళ్లు తీసుకుని ఇలా ఒక్కొక్క స్లైస్ని వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా 2 చేతులతో బ్రెడ్ స్లైస్ని నీళ్లు పోయేంత వరకు ఇలా గట్టిగా అదమాలి. దీనిలో ముందుగా చేసి పెట్టుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని ఒక్కొక్క ఉండని ఇందులో పెట్టుకుని చుట్టూ
మూసుకోవాలి. మూసుకుని ఇలా గట్టిగా నొక్కి పెట్టుకొని బాల్లా చేసుకోవాలి. నూనె వేడెక్కింది కదా, అందులో బాల్ని వదిలేసేయాలి. నూనె బాగా కాగాక వేయకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బోండాలని వేసుకోవాలి. నూనె కొద్దిగా కాగాక వేస్తే నూనె అంతా పీల్చేసుకుంటుంది. అలా కాకుండా మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఈ బోండాలు వేసుకోవాలి. తక్కువగా పెడితే నూనె పీల్చేస్తుంది. అలా అని ఎక్కువగా పెడితే పైన పొరంతా మాడిపోతుంది. కనుక మీడియం ఫ్లేమ్లోనే బోండాలను చేసుకోవాలి. ఇలా మొత్తం బ్రెడ్ స్లైసెస్ని బోండాలుగా తయారు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసిన బోండాల్ని కొద్దిగా కాగాక బోండాలు కొద్దిగా వేగాక మెల్లగా కలుపుకోవాలి. చూసారు కదా, మిగతా బ్రెడ్ పీసెస్ కూడా అన్నీ వేసేసుకున్నాం. ముందుగా వేసిన బ్రెడ్ బాల్స్ బాగా వేగిపోయాయి. మిగతావి కూడా మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒకే వైపు కలపకపోతే ఒకే వైపు ఎక్కువ రంగు వచ్చేస్తాయి. మధ్య మధ్యలో అన్నీ సమానంగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ముందుగా వేసిన బాల్స్ వేగిపోయాయి. బాగా నూనె వంపి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ తీసుకుని దానిలో వేసుకోవాలి. బ్రెడ్తో చేసిన ఐటెం కాబట్టి నూనె కాస్త ఎక్కువగా పీలుస్తుంది. కాబట్టి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ తీసుకుని దానిలో ఈ బాల్స్ని తీసుకోవాలి. ఇలా అన్నీ సమానంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి. బ్రెడ్తో చేసిన ఐటెం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటుంది. చూసారు కదా, బ్రెడ్ బోండా అన్నీ సమానంగా ఒకే కలర్ వచ్చాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, బ్రెడ్ బోండా రెడీ అయిపోయింది. బ్రెడ్ బోండా లోపల స్టఫింగ్ ఆలుగడ్డ కర్రీ పెట్టాం కదా, అది చాలా స్పైసీగా ఉంటుంది. అందువల్ల ఇలా అయినా తినచ్చు, లేదంటే టమాటా సాస్తో నంచుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయగలరు. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.